మీరు తీసుకొచ్చేసినట్టు వాళ్ళు అక్కర్లేదని రాసినట్టు ఇదంతా తతంగా నడిచిందండి. ఎందుకు ఒక ప్రభుత్వం మెడికల్ సీట్లు వస్తాయంటే ఎందుకు వద్దంటుందండి? మీరు ఎలా లాజిక్ విస్తారు సుజాత గారు? అది వాసుదేవన్ గారు, మెడికల్ సీట్లు ఎవరు ఇవ్వాలండి? ఎవరు ఇవ్వాలి మెడికల్ సీట్లు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రాలకి ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎవరు ఇవ్వాలి? ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అది ఎవరి చేతిలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం చేతిలోనే కదా ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఆయన దాదాపుగా 10 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే కనీసం పులివెందుల్లో ఉన్న మెడికల్ కాలేజీని కూడా క్యాన్సిల్ చేపించింది ఎవరో లెటర్ రాసి? చంద్రబాబు నాయుడు గారు కాదా? పులివెందుల్లో ఉన్న మెడికల్ కాలేజీని ఈ రోజు మెడికల్ కాలేజీ సీట్లు రాక డాక్టర్ చదవలేక పిల్లలు ఆస్ట్రేలియాలు, అమెరికాలు, రష్యాలు, ఉగాండాలు ఎక్కడ పడితే అక్కడ పోయి చదువుకుంటున్నారు. ఎందుకంటే ఉంది రాష్ట్రం ఎందుకు ఉంది? పిల్లలకి మెడికల్ కాలేజీలు కూడా ఇవ్వాలని దరిద్రం. ఏం దరిద్రం ఇది? పిల్లలు దేశాలు పట్టుకుపోయి లక్షలు కోట్లు ఖర్చు పెట్టి తల్లిదండ్రులకి దూరంగా ఉండి చదువుకుంటున్నారు. దాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు 10 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అవి మాకు అవసరం లేదని చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు కేంద్రానికి. ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ కి లేఖ రాశారు, మాకు మెడికల్ కాలేజీలు అవసరం లేదని. ఎందుకు రాశారు నాయుడు గారు? నిజంగా అట్లా రాయరే జనరల్గా ఆయన సురేంద్ర నాయుడు గారు. ఆయన ప్రోగ్రెస్ని ఇన్వైట్ చేసే వ్యక్తి. ప్రగతి కావాలి, జనం డెవలప్ కావాలని నిరంతరం నిద్రలో కూడా కాంక్షించే వ్యక్తి. ఆయన ఎందుకు రాస్తారండి? వీళ్ళ అభియోగం నాకు దాంట్లో అర్థం కాటల్లా వాళ్ళు చేస్తున్న అభియోగంలో. సార్ వాళ్ళ దగ్గర నేను ఏదైనా కూడా ఆధారాలు పెట్టుకొని నేను మాట్లాడతా. ఒక సెకండు ఇంతకు ముందు సుజాత చెప్పింది ముసుగులు వేసుకొని తీసుకెళ్లారు అని. దమ్ముంటే వాళ్ళు తిరుపతిలో ఎవరైనా ఉంటే వాళ్ళని పంపించమని చెప్పండి. మన 99 ఛానల్ రిపోర్ట్ను పంపిద్దాం. వాళ్ళందరూ మీ దగ్గరికి వచ్చేసారు ఆల్రెడీ, ఎవరు లేరు వాళ్ళ దగ్గర ఇంకా. నేను వస్తా. కాదు, ముసుగేసుకొని తీసుకెళ్లారు అంటున్నారు కదా, ముసుగేసుకొని తీసుకెళ్లారా? వాళ్ళ సొంతంగా వాళ్ళే వచ్చి ఓటు వేసిన తర్వాత మళ్ళా తిరిగి అక్కడ పోయి సచ్చీలతను ప్రవర్తించుకునేదానికి అది కూడా ఎందుకు పోయినది చెప్పనా సార్? నేను గమ్మత్తైన విషయం, నెక్స్ట్ మంత్ మేయర్ ఎలక్షన్ జరుగుతుంది. ఈ ముగ్గురు మళ్ళా అక్కడ పోయి మేము మళ్ళా మీతోనే ఉంటాము, మీరు మేయర్ ఎలక్షన్ లో మళ్ళా మేయర్ అభ్యర్థిని పెట్టండి, మళ్ళా మేము లాస్ట్ మినిట్ దాకుండి లాస్ట్ మినిట్ లో మళ్ళా పోయి కూటమి మేయర్ అభ్యర్థికి చేతులు ఎత్తుతాం, మీరు మమ్మల్ని ఏమి డిస్టర్బెన్స్ చేయొద్దండి గురువు గారు, మేము మీకు అనుకూలంగా ఉంటాం గురువు గారు అని చెప్పి ఆయన కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని మాట్లాడేసి వచ్చారు. సుజాత గారికి మీకు సుజాత గంట మాట్లాడింది, నాకు మీరు మాట్లాడకండి అని చెప్పింది. నేను ఆమె గౌరవించి నేను మాట్లాడాలా? ఎదుటి మనిషి గౌరవించే సంస్కారం మీ దగ్గర లేకపోతే ఎదుటి మనిషి సంస్కారం లేదా? సుజాత గారు సంస్కారం అనేది ఒకటి ఉంటే, మీకు సంస్కారం అనేది ఒకటి ఉంటే మీరు చెప్పినట్టు నేను సుజాతను మాట్లాడమని. సుజాత గారు మీరు ఆగండి. ఆయన లెట్ హిమ్ కంప్లీట్. నెక్స్ట్ వాళ్ళు ఏం చేయబోతున్నారు చెబుతున్నారు, అది చాలా నెక్స్ట్ ఏం చేయబోతున్నారో ఆయన చెబుతున్నారు. ఆ ముగ్గురు ఒక నిమిషం ఆగండి, అది చాలా ఆయన భవిష్యత్తు జరగబోయేది కూడా ఆయన విజువలైజ్ చేశారు, చెబుతున్నారు. రేపు పొద్దున ఈ ముగ్గురు ఆడబోయే నాటకం గురించి కూడా చెప్తున్నారు. ఆయన విందాం. ఆయన లోకల్, మీరు నేను కాదు, ఆయన లోకల్. సార్ సుజాత గారు మీరు నాతో మీరు మధ్యలో సరే మీరు విషయం చెప్పండి సార్. మీరు మధ్యలో మంచి ఆసక్తికరంగా ఆ సన్నివేశాన్ని వివరిస్తున్నారు, మధ్యలో మళ్ళీ దాన్ని బ్రేక్ చేశారు. చెప్పండి, కంటిన్యూ చేయండి. నేను మాట్లాడేటప్పుడు నేను మాట్లాడుతున్నాను, నోట్ చేసుకోండి, మళ్ళీ మీరు చెప్పండి, నేను వింటాను. మీరు చెప్పండి సార్, మీరు వృత్తి కోపడద్దు, మీరు చెప్పండి. వీళ్ళు నలుగురు వచ్చేసారు సార్, నలుగురు వచ్చారు, ఎవ్వరూ బలవంతం చేసింది లేదు. నేను అన్ని సాక్ష్యాలతో సహా చెప్తున్నా. నేను ఊరికే ఇప్పుడు ఏదో ఈ డిప్యూటీ మేయర్ వల్ల కిరీటం పడిపోయేది, కిరీటం ఎక్కేది కాదు. ఒకే ఒక అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి
ఆర్సి మునికృష్ణ అని చెప్పి నా సోదరుడు, ఒకే ఒక అభ్యర్థి కార్పొరేటర్, 35వ డివిజన్ కార్పొరేటర్ గెలిచాడు. వీళ్ళ ఆగడాలను తట్టుకుని నిలబడి ఒక్క మగాడులాగా వీళ్ళు 47 మంది గెలిస్తే 47 మందిలో 21 మందే వీళ్ళతో ఉన్నారు. అంటే కిడ్నాప్ చేయాలా, లేదు ముసుగులు వేసుకొని ఎత్తుకొని వెళ్ళిపోవాలంటే 26 మందిని ఎత్తుకొని వెళ్ళిపోగలుగుతారు సార్ ఎవరైనా? మీ అనుమతి లేనిదే 26 మందిని మేము ఎత్తుకొని వెళ్ళిపోతాం. ఒక్కరో ఇద్దరు